ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం కానీ ఇతర ఎక్కడైనా కూడా ఏ భూమినైనా సరే అటవీ భూమిగా డిక్లేర్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఆ విధంగా గడిచిన దశాబ్ద కాలంగా పోడు భూములకి పట్టాలు పొందడానికి దరఖాస్తులు స్వీకరణ చేస్తున్నారు. కాబట్టి ఈ పోడు భూములు చేసుకునే వాళ్ళు దరఖాస్తులు ఏ విధంగా పెట్టుకోవాలి, దానికి సంబంధించిన చట్టం ఏముందనేది ఈ రోజున మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తరతరాలుగా ఎవరైతే అటవీ భూములను సాగు చేసుకుంటూ బ్రతుకుతున్నారో అందులో చాలామందికి ఆ భూమి మీద ఎలాంటి హక్కులు లేవు. మరొక వైపు ఏ భూమినైనా అటవీ భూమిగా డిక్లేర్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఆ మేరకు వచ్చిన అటవీ చట్టాల కింద ప్రభుత్వ భూములు, పట్టా భూములు కూడా అటవీ భూములుగా మారిపోయాయి. ఈ అటవీ భూమిగా మారుస్తున్న సందర్భంలో కూడా ఎవరైతే అక్కడ హక్కులు కలిగి ఉన్నారో వాళ్ళ హక్కుల నిర్ధారణ సరిగా చేయకపోవటం వల్ల ఆ భూమి అయితే అటవీ భూమిగా మారింది, కానీ ఆ భూమి మీద హక్కులున్న వాళ్ళకి ఇబ్బందులు వచ్చాయి. అట్లా ఎవరెవరైతే అడవుల మీద ఆధారపడి జీవిస్తున్నారో, ఎవరైతే అటవీ భూములను సాగు చేసుకుంటున్నారో వాళ్ళందరూ ఆ భూమిని సాగు చేసుకున్నందుకు నేరస్తులుగా పరిగణించబడ్డ సందర్భం. ఎందుకంటే ఈ రోజున అమల్లో ఉన్న అటవీ చట్ట ప్రకారం, అటవీ సంరక్షణ చట్ట ప్రకారం ఎవరైనా పోడు వ్యవసాయం చేస్తే, అటవీ భూముల్ని సాగు చేసుకుంటే నేరం అవుతుంది. అటవీ భూముల్ని దున్నితే నేరం అవుతుంది. కానీ వాళ్ళు ఎప్పటి నుంచో ఆ భూముల మీద ఆధారపడి బ్రతుకుతున్న వ్యక్తులు, ఆధారపడి బ్రతుకుతున్న గిరిజన కుటుంబాలు. వీరికి ఏం చేయాలని ఒక ఆలోచన, పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వచ్చిన డిమాండ్ మేరకు 2006లో భారత పార్లమెంటు ఒక చట్టాన్ని ఆమోదించింది. ఆ చట్టం 2008 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఇది ఒక చారిత్రక నేపథ్యం ఉన్న చట్టం.